అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన ప్రసాద్. ఈరోజు కల్పన ఏంటి ఏయూ లోగో చూపిస్తుందని అనుకుంటున్నారు కదా. ఈరోజు వీడియోకి ఈ లోగోకి చాలా రిలేషన్ ఉంది. లెట్స్ గోస్ టు వీడియో. లెట్స్ వాచ్ ది వీడియో. బయోగ్రఫీ డీటెయిల్స్ ఆఫ్ మేడ్సి శివప్రసాద్. ద పేరెంట్స్ తల్లిదండ్రులు కృష్ణారావు, సరోజిని. Completed all his studies up to degree in Srikakulam. Later he completed Master of Science MSc Zoology in Andhra University, Visakhapatnam. Later he completed Bachelor of Education BEd again in Srikakulam, B.Ed. After completion of his education, he entered into teaching field as zoology lecturer. Special pick on Teachers' Day celebrations with staff and with students. Students and staff group photo. Chaitanya Junior College, Srikakulam. Students favor pic with colleagues. Honoring gift on Teachers' Day celebrations. 2013లోని కల్పనతోని మ్యారేజ్ అయింది ఇన్ విశాఖపట్నం. He also achieved APSET Andhra Pradesh State Eligibility Test Life Sciences in 2013. Again he continued his profession as lecturer in Chaitanya Women's Degree College, Visakhapatnam. And in 2016 blessed with baby girl Kartika. Memorable pic with NCC students. Started Doctor of Philosophy in Zoology 2013 by winning 10th rank in RSET Research Scholarship Test. Finally, he started his research studies in Doctor of Philosophy in Andhra University, Visakhapatnam under the guidance of B.V. Sandeep sir, co-guide Manjulata madam. This research study dedicated to Shivaprasad parents Krishnarao and Sarojini, sincerely and respectfully. This PhD study is based on the topic study on 3 myxosporian fish parasites of Labiorhita from 2 freshwater bodies of Visakhapatnam, Andhra Pradesh. నాకు కొంచెం తెలుగులోనే సరిగ్గా చెప్పడం రాదు, కానీ చెప్తాను వినండి. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి, గంభీరం గడ్డ రిజర్వాయర్ నుంచి శీలావతి అన్న చేపలను తీసుకోండి. ఆ చేపల పైన ఉన్న మిక్సోస్పోరియన్ అన్న పరాణజీవులపై ఈ పరిశోధన అన్నది చేశారు శివప్రసాద్ గారు. అండ్ ఏయూలో చేశారు, ఆంధ్ర యూనివర్సిటీ. 2 రిజర్వాయర్స్ చెప్పాను కదా మీకు. ఇది వచ్చేసి గంభీరం గడ్డ రిజర్వాయర్ అండ్ దెన్ ఇది వచ్చేసి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్స్లోని ఈ స్టడీ అన్నది ఫిషెస్ మీద చేశారు. అండ్ ఫిషెస్ చెప్పాను కదా, ఫిష్ మీద ఈ ప్రాజెక్ట్ అన్నది చేశారు. ఇవే ఫిషెస్ లేబియోరోహిత ఫిషెస్, శీలావతి చేపలు. డిసెక్షన్ ఆఫ్ గిల్స్లోని ఇప్పుడు ఈ ఫిష్ మీద డిసెక్షన్ చేస్తున్నారు. Gills infected with myxosporidian cysts. Dissection of intestine infected with myxosporidian cysts. Extraction of myxosporidian cyst. Microscopic observation in laboratory by Shivaprasad.
లేబియో రోహిత ఫిష్ ఈ చేప మీద శీలావతి అనే చేప మీదే ఈ ప్రాజెక్ట్ అన్నది చేశారు. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన తర్వాత జువాలజీ డిపార్ట్మెంట్ అయ్యాక చెప్తాను నేను. ఇది స్టార్టింగ్ అయితే ఏయూ ఎంట్రన్స్. ఇదైతే మెయిన్గా అవుట్ సైడ్ ఆఫ్ ది జువాలజీ డిపార్ట్మెంట్ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ. ఇది డిపార్ట్మెంట్ స్టార్టింగ్ అవుటర్ లుక్ మాట. నెక్స్ట్ ఇలా మనం లోపలికి వెళ్దాం డిపార్ట్మెంట్లో. జువాలజీ డిపార్ట్మెంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్, ఇది జువాలజీ డిపార్ట్మెంట్ కదా. మనం పైకి ఎంటర్ అయిపోయాం డిపార్ట్మెంట్లోకి. జువాలజీలో స్టార్టింగ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే స్కల్ ఆఫ్ ది వేల్ అనేసి మెయిన్ ఎంట్రన్స్లో పెట్టారు డిపార్ట్మెంట్లోని. స్కల్ ఆఫ్ ద వేల్ అండ్ స్కెలిటన్ ఆఫ్ బేబీ వేల్ అది మీకు చూపిస్తాను చూడండి. బెలానోప్టెరా అంటారు. ఇది చూస్తున్నారు కదా, బేబీ వేల్ అండ్ స్కల్ ఆఫ్ ది బ్యాలిన్ వేల్. చూసారు ఇది ఎంత పెద్దది ఉందో. ఇది 80 feet లెంత్. స్కెలిటన్ ఏమొచ్చి 27 feet. ఇది ఈ స్కల్ వచ్చేసి వేల్ స్కెల్. ఇది 27 feet స్కెలిటన్. ఇది స్కల్ ఆఫ్ ది వేల్. ఇది నెక్స్ట్ ఇదంతా కూడా స్కెలిటన్ ఆఫ్ ది వేల్. ఇది నెక్స్ట్ మీకు స్కల్ ఆఫ్ ది వేల్ చూపిస్తున్నాను. ఇప్పుడు స్కల్ చూడండి, ఇది స్కల్ ఆఫ్ ద వేల్ అనమాట, ఫిష్ వేల్ది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి డిపార్ట్మెంట్ ఎంట్రన్స్లో అనేది పెట్టారు. అండ్ డిపార్ట్మెంట్ అంతా కూడా అవుట్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుందండి. ఫుల్గా గ్రీనరీగా చక్కగా న్యాచురల్గా, నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఇది డిపార్ట్మెంట్ అవుట్ సైడ్ నుంచి మాట. ఇదంతా కూడా చాలా గ్రీనిష్గా, ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంటుంది ఈ జువాలజీ డిపార్ట్మెంట్. అండ్ లైన్గా ఇవైతే క్లాస్ రూమ్స్, 1 by 1 క్లాస్ రూమ్స్ మనకైతే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అనమాట. చూస్తున్నారు కదా క్లాసెస్ ఇవన్నీనా. అండ్ సెమినార్ హాల్, ఇవన్నీ కూడా క్లాసెస్, సెమినార్ హాల్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇది ఫ్రమ్ అప్పర్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ పైనుండి ఇది. Visakhapatnam was made in relation to the biology of review of literature. The Vixosporidians are located 15 kilometers south of Visakhapatnam. It was constructed in 1972 with a gross storage capacity of 1,169 million cubic feet. Next, dissection of gill. I dissected the gill. Next, this is infected gill. That is spores are present in the gill. That are the damage to the gills by dense infestation. Symmetrical. Next, these are having 2 polar capsules. These are having 2 polar capsules. Limsa and spores stained with iron pentacillate stain. Next, Limsa staining is a section showing Myxobolus species. Cyst measured 0.5 into 0.7 mm. Next, Telahendelus species, host Labio rohita, site of infection, intestine, locality Gambiram, reservoir, and prevalence is 8.4. This Telahendelus species is also spores stained with Limsa. Histological section of intestine tissue infected with Telahendelus species and stained with Limsa cyst measured 0.2 into 0.6 mm. Neniguia species, host Labio rohita, site of infection gills, locality Gambiram reservoir, Magathriata reservoir, prevalence 8.1%. These are also pyriform nature. Hence, iron hematoxylate stained section of gill, lamella from Labio rohita, Visakhapatnam during the study period January to December 2018. In that, temperature is fluctuation at station 1, Gambiram reservoir, Visakhapatnam district. Maximum infection is occurred June to November
Reservoir, Visakhapatnam district during the study period of January to December 2008. In that temperature fluctuates time to time. Hatcheries from Nagadri Reservoir and during the study period January to December 2018. In that also minimum temperature is 26.2, maximum 36.9, pH is 6.1, maximum is 8.5 2018 and 2019. In that temperature fluctuates, pH also fluctuates, reservoir strength fluctuates, and alternatively also hatcheries from Nagadrigada approved data during the meeting showed that maximum incidence of NEBR species 14.85%. And adults in order to improve the fish health and narrow down the mortality. Sandeep sir, birthday celebrations. Finally, Mr. Sivaprasad qualified for the award of Doctor of Philosophy degree in Zoology by research for the thesis submitted by study on 3 Myxosporidian fish parasites of Labia rohita from 2 freshwater bodies of Visakhapatnam, Andhra Pradesh. Finally, PhD doctorate award received from AU Vice Chancellor Prasad Reddy garu. Viewers and subscribers ki different sweets. First viewers ki కౌ గీతో తయారు చేసిన ప్యూర్ కలాకండ స్వీట్స్ ఫర్ వ్యూవర్స్. మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా క్యాషూ కలాకండ స్వీట్స్. కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నో నెక్స్ట్ ఫర్ సబ్స్క్రైబర్స్. ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యమ్మీ స్వీట్స్ సోంపాపడ్ విత్ చాక్లెట్ ఫ్లేవర్. ప్లీజ్ ఎవ్రీవన్ టేక్ ఇట్ విత్ లవబుల్ హార్ట్స్. అండ్ మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో సబ్స్క్రైబర్స్ పేరున అందరికీ కూడా ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్. అండ్ ప్లీజ్ టేక్ దిస్ స్వీట్స్ విత్ హార్ట్ఫుల్ హార్ట్స్. యమ్మీ చాక్లెట్ ఫ్లేవర్ సోంపాపడ్. Haldiram's taste of tradition chocolate sompapad Indian sweets product of India. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.